హలో మమ్మ, నేను మీ బిసుమబ్బాయి. మమ్మ, నిన్నైతే వీడియో పెట్టలేదు. ఎందుకంటే నేను సేవకైతే వెళ్ళా స్వామివారిది. ఎక్కడికో కాదు, మన భద్రాచలం నుంచి పక్కనున్న పురుషోత్తపట్నానికైతే వెళ్ళాం. అగోండి స్వామివారిని తీసుకొని అలా పురుషోత్తపట్నం ఊరికైతే వెళ్తున్నాం. మట్టి రోడ్ నుంచి కూడా. అలా ఊరి దగ్గర రాగానే వాళ్ళందరూ అయితే మంచిగా వచ్చి రిసీవ్ చేసుకున్నారు. అలా స్వామివారిని అయితే వాళ్ళ ఊర్లో ఉన్న రామాలయంకి అయితే తీసుకెళ్ళాము. ఎందుకంటే అక్కడ ప్రతి స్వామివారి భూములు అన్నీ ఉంటాయంట. అక్కడ పూజలు చేయడానికి తీసుకెళ్తారు ప్రతి సంవత్సరం. అలా స్వామివారిని అక్కడ గుడిలో ప్రతిష్ఠించి కొంచెంసేపు అక్కడ భక్తినాట్యం చేశారు. అలా మేమైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చామని చెప్పేసి అలా అన్నం కలుపుకొని మంచిగా అన్నం తిన్నాం మామ. అగోండి సాంబార్ సూపర్ ఉంది. అలా తర్వాత అయితే గుడి పక్కన ఉన్న ఒక స్కూల్కి అయితే వెళ్ళామమ్మ. ఆ స్కూల్కి చేస్తాడి అలా మళ్ళీ దేవుడిని తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాం. అక్కడ తాతగారి గుళ్ళు కంపల్సరీగా ఆపాల్సిందే ప్రతిసారి. అలా తాతగారి గుళ్ళో విశ్రాంతి మండపంలో ఆపుకుంటూ స్వామివారిని అయితే మళ్ళీ మేమైతే రామాలయంకి అయితే తీసుకెళ్తున్నాం మామ. అగోండి మనమే మోస్తున్నాం ఇప్పుడైతే. మీరైతే నేను మొయ్యలేదు అనుకుంటారేమో, నేను మోసే సేవ అయితే. అలా స్వామివారిని గుళ్ళోకి తీసుకొచ్చాం మామ. ఓకే బాయ్ మామ, లైక్ సబ్స్క్రైబ్.